దానిపైన చేతి పెట్టండి. గంగే జమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం గురు కర్జత్ వర్ణం ఆవాహయామి వర్ణం ఆవాహయామి వర్ణం ఆవాహయామి అక్షతాన్ని పూర్వయామి అక్షంతలు వేయండి. నమస్కారమే నమస్కారం పెట్టుకోండి. ఆ చెంబులో ఉన్న పూజని మీ పూజ ద్రవ్యాల పైన పీఠ మీద మీ పైన నీళ్ళు చల్లుకోండి. అపవిత్రం పవిత్రో సర్వావస్థామతోపి యస్మరే పునరీ రాజ్యం. భార్యకు భర్త, భర్తకు భార్య నిర్వచనం గగనం శుభం శుభాదం శుభరక్ష గంగణం నిశాచరో నామ అమృతి గంగణం విద్యావిక్తం అమృతి గంగణం కరోమి దాంపత్యం శిరాయు కంగనో కంగణం వద్ద ఇత్వా మిగిలినవి మీ బంధువులకు ఇచ్చేయండి. చంద్రులు పట్టుకోండి. అందరం తప్ప ఏమి తీసుకో అవసరం నైవేద్యంగా పెట్టుకో. తర్వాత తీసుకున్నవాడు ప్రసాదం చేసుకోవాలండి. చేతులు అక్షంతలు పట్టుకోండి.
నీ యొక్క పాండిత్యాన్ని చూపినట్లయితే నీకు తరతరాల వరకు తరగంత ద్రవ్యం లభిస్తుంది కదా అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణ అంటాడు, ఈ దారిద్ర్య బాధలో నా శరీరం పైనే నాకు ధ్యాసలేదిగా వేదాలు పురాణాలు జ్యోతిషం ఎన్ని కూడా ఏ విధంగా అవుతుంటాయి. ఈ యొక్క దారిద్ర్యానికి విముక్తి అయినట్లయితే తెలిపి పుణ్యంగడుకోమని చెప్పగానే అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణ శ్రీమన్నారాయణ అంటాడు, నీవే 10 మందికి చెప్పి చేయిస్తావు కదా, ఆ సత్యవ్రతాన్ని నీవు కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వ్రత విధానం చెప్పి అక్కడనే అదృష్టమైనాడు. అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు కళ్ళు తెరిచి ఆ యొక్క పాదాముద్రను చూసినటువంటి ఆ తాను ముద్రలోతమైనటువంటి తూలిని తిలకంగా పెట్టుకొని జోలె పట్టుకుని ముందుకు బయలుదేరినాడు. ఆ దినమున బ్రాహ్మణికి రోజులుగా నిండిన ద్రవ్యం వచ్చింది. ఆ ద్రవ్యమంతా కూడా ఖర్చు చేసి సత్యనారాయణానికి కావాల్సిన సామాన్ తీసుకొచ్చి మహావైభవంగా వ్రతం చేస్తున్నటువంటి ఆ సమయంలో తెలివాడు దప్పికొన్నవాడై ఇంట్లోకి వెళ్ళేసరికంటే వ్రతం చూసి అక్కడే ఉండి కథ విని తీర్పుసాన్ని తీసుకొని అడుగుతున్నాడు, అయ్యా నేను కట్టెలు అమ్ముకుంటూ వస్తున్నాను, కానీ ఈ ఊర్లో పెద్ద పిచ్చావంటే అందరూ కూడా నిన్నే చూపించినాడు. స్వామి యొక్క అనుగ్రహం వల్లే ఈ విధంగా ఆనందంగా ఉన్నాడని చెప్పగానే అప్పుడు తాను అప్పుడు ఆ యొక్క కోమడి రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నా అంటే, రాజా ఈ వ్రతం ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనగానే అప్పుడు ఆ యొక్క రాజు ఏమంటున్నా అంటే, నాకు కావలసినంత ధన కర సంకల్పం చేసుకున్నాను, ఆరానికి వల్ల సంతానం కలిగిందనే ఈ సత్యవ్రతం చేస్తున్నాను చెప్పగానే తాను కూడా వ్రతం చేస్తానని సంకల్పం చేసుకున్నాడై తీసుకొని బేరం మాని ఇంటికి వెళ్ళి భార్య లీలావతితో వ్రతాన్ని వ్రత మహత్యాన్ని జరుపుతూ ఆమె చేతిలో ప్రసాదాన్ని ఉంచాడు. ఆమె ఆ యొక్క ప్రసాదాన్ని భుజించి నారాయణకు వల్ల సంతానం కలిగింది, ఆమెకు కళావతి అని పేరు పెట్టినారు. అప్పుడు ఆ సమయంలో లీలావతి భర్తల దగ్గర వ్రతానికి తొందర ఏమీ లేదు, చిన్నదాని లగ్న కాలంలో కూడా ఈ వ్రతం చేయవచ్చని చెప్పేసి మొదలు పలికి వ్యాపారం చేయడానికి వెళ్ళాను. కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేసి తిరిగి వచ్చి చూసేందుకంటే తన కూతురు పెరిగి పెద్దలను చూసి ఆమెకు వివాహం చేయించి ఒక దూతను పంపించినాడు. వచ్చి మహావైభవంగా పెళ్లి చేసిన సమయంలో లీలావతి మళ్ళీ జ్ఞప్తికి తీసుకురాగా, నీవు నా వెంట పిచ్చిదాని వలె వ్రతం నా వెంట పడుతున్నావు, ఈ సందర్భంలో చాలా ద్రవ్యము ఖర్చుంది కాబట్టి కొంతకాలము వ్యాపారం చేసిన తర్వాత అప్పుడు చేద్దామని చెప్పేసి ఆమెకు కసురుకుంటూ కుసురుకుంటూ వ్రతాన్ని ఆ యొక్క ఆమెకు సమాధానం చెప్పి 12తో కలిసి చంద్రకేతు మహారాజు పట్టణానికి చేరుకుని మహావైభవంగా వ్యాపారం చేస్తున్నారు. అన్నాడు, ఈ యొక్క కోమటు ద్రవ్య సంపాదన మునిగిపోయినా నా వ్రతము కాదు, చివరికి నన్ను కూడా మర్చిపోయి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీరికి కాస్త నా మహిమను చూపిద్దామని చెప్పేసి తన మహిమ చేత మాయాదొంగ నుంచి రాజుగారి తరగా నుంచి దొంగతనాన్ని చేయించి ఆ యొక్క దొంగలకు పెడుతున్నటువంటి ఆ సమయం వరదగా ఆజ్ఞాపించినాడు. మాయా దొంగలు కోమటిలోకి వెళ్ళి అదృశ్యమైన అప్పుడు ఈ యొక్క వరద వీరే దొంగలని ఆ మామార్గను కూడా బంధించి రాజుగారి ముందర ఉండగానే వారికి కఠినంగా శిక్షించి కారాగార గృహంలో బంధించమని ఆజ్ఞాపించాడు. ఇచ్చిన ఇంటి వద్ద
లీలావతి కలతో కూడా ద్రవ్య ఇళ్ళై ఆ సమయంలో కళావతి భిక్షాటకై బయలుదేరింది. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ సత్యవతి చూసి అక్కడ ప్రసాదం తీసుకువచ్చినా అని చెప్పేసి ఆమె చేతిలో ప్రసాదం ఇచ్చింది. అప్పుడు ఒక్కసారి ధ్వజించడం చంద్రగతి మహారాజు కర్ణగారి నుంచి నీ వద్ద అన్యాయంగా బంధించినటువంటి విడుదల ద్రవ్యమిచ్చి వారికి ఇంటికి విసర్జించినాడు. ఇదే శ్రీవాగాన్ని సత్యనారాయణ తృతీయోధ్యాయాం సమాప్త. బోలో సత్యనారాయణ భగవానికి జై. అక్షదా రాజుగారు దాటిస్తున్న వయసులో కారాగార పాప విముక్తి తీర్థం పోయి కోమట్టారా మీ పెట్టెల్లో ఏముంది విన్నాడు. అప్పుడు ఆ యొక్క కోమట్టు ధనగర్వంతో అయినవారు కావున తమ చేసే మీకు దారి పడుతా పోయేవారి పెట్టెలో ఏముందో తెలుసుకుని వాటిలో విలువైన వస్తువులు ఉంటే వాటిని దొంగతనం చేద్దామని అడుగుతున్నావా? వాటిలో మా పెట్టెలో తీయలు వంటలు తప్ప వేరే ఏమీ లేదని చెప్పగానే సన్యాసి శ్రీమన్ అనుమతి దాస్తూ అట్లే కాని వెళ్ళి కొంత దూరం వెళ్ళి కూర్చున్నాను. తర్వాత ఒకటి కూడా సంధ్యావనం చేసుకొని పలహారం చేద్దామని బిడ్డ తెలిసి అందులో ఆకులు తీయడం చూసి మామ మూర్ఛపడ్డాడు. మూర్ఛపై లేచేసరికంటే అల్లుడు అంటున్నాడు, ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలే. అతని వద్ద సమస్త శక్తులు కలవాలవలే కనబడుచున్నాడు కాబట్టి తర్వాత జాగ్రత్తని క్షమాపణ కోరుతాం కదా అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క మామాను వెతుకుతుండగా స్వామి కనిపించగానే వెళ్ళి మా తప్పును క్షమించాలని ప్రార్థించిన. అప్పుడు తన యొక్క సాక్షాత్కారమని ధరింపజేసిన వాడై మీరు చెప్పగానే అప్పుడు ఆ యొక్క సత్యనారాయణ స్వామికి క్షమాపణ కోరినప్పుడు భగవంతుడు భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి భూమికి వచ్చినాడు. కాబట్టి ఇంటికి బయలుదేరే ముందుగా వాట్సాప్ చేత కబురు పంపించడానికి ఇంటి వద్ద లీలావతి కలుతుడా వేరు వేరు పెట్టుకుని సత్యవ్రతం చేస్తున్నటువంటి ఆ సమయం వటుడు చెప్పగానే లీలావతి వ్రతం పూర్తిగా చేసింది. కానీ కళావతి ప్రసాదం తీసుకోకుండా మగడికి ఎదురుగా ధనంతో యుక్తంగా నదిలో ముంచి వేసినాడు. ఆ దృష్టి కళావతి కూడా తన భర్తతో పాటు సతీ సామగ్రము ఉన్నతంగా వ్రతం చేస్తూ అంత్యకాలమున సత్యలోకమును వ్రతం చేసి నారాయణమూర్తి నారదమాదేవి సుధర్వాన్ శౌనగాది మహాముద్ర శ్రీమత్పురాణి దేవాగండి సత్యనారాయణ కథాయ చతుర్థోధ్యాయాం సమాప్త. మరో సత్యనారాయణ భగవానికి అక్షతాంతరగతన సమర్పయామి. కొబ్బరికాయలో కొబ్బరికాయ ఉండండి, లేని వాళ్ళు పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం పెట్టుకోండి. దర్శనం కాని వాళ్ళు దర్శనం చేసుకోండి. అమ్మ ఇప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనం కావాలి, దర్శనం చేసుకోండి. మళ్ళీ కొంతమంది జనం పెరుగుతారు. కార్తీక మాసం కదా. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగదిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కర్పూరం వెలిగించండి. శ్లోతులు అభ్యస
कर्पूरमालया दीपं दर्शयामि కింద పడి చూడండి ఊరికి డబ్బా ముద్ద తీయకండి కర్పూరం తీయి కొన్ని పిల్లలు బయట వేసుకోండి అద పంచమోధ్యాయ చేతిలో అక్షంతలు పట్టుకోండి పూర్వ కర్మ తుంగతుడైనటువంటి రాజు వేటకు వెళ్ళాడు అటు సమయన పశువులు కాచే పిల్లలు కాచే అలాంటి డబ్బులు వేసుకొని సత్సంగి పెట్టి మేము కూడా మీలాగా వర్షమే పట్టించి పక్కిందా తుంగతుడైన రాజు వేట వచ్చే సమయానికి ఆ గ్రామంలోని పశువులు కాచే పిల్లలు సత్సంగం చేసినారు ప్రసాదం తీసుకొచ్చారంటే ఆ యొక్క రాజు పడుకొని చూసి దేవుడు పాపం కాబట్టి ఆ ప్రసాదాన్ని అక్కడే ఉంచేసి పూజాస్థలానికి వెళ్ళి కళాయింత ప్రసాదం చూశారు. తర్వాత రాజు లేచి చూసిన ఎదురుగా ప్రసాదం ఉంది, దాన్ని పశువులు కాచే పిల్లలించాలని చెప్పి గర్వం చేత అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళి రోజుగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పి తన యొక్క గుర్రమించి కిందపడ రాజు గుర్రమించి కిందపడి మూర్ఛాయి రాజా ఉదయాన్నే లేచి ఏ పాపాత్మను చూసావో కానీ నీ యొక్క నూరు కుమారుడు మూర్ఛాముద్రారయ్యా, అంతేకాకుండా నీ యొక్క రాజ్యం ధనం సర్వస్వము శుక్రాలు స్వాధీనం చేసుకుంటారని చెప్పగానే అప్పుడు ఆ యొక్క రాజు బాధపడుతూ భగవంతుడా ఏ పాపము చేయలేదు వీధుడు శిక్ష ఇచ్చుడా భావ్యమా అని చెప్పేసి బాధపడుతుండగా తాను ఒక బ్రాహ్మణ ధరించి శ్రీమన్నారాయణమూర్తి రాజు వద్దకు వచ్చి ఏమంటాడంటే పోయి రాజా నీవు పశువులు కాచే పిల్లలు అని చెప్పేసి గర్వం చేత అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపో వచ్చినాకనే నీకు కష్టం దుఃఖములు సంబంధించి చెప్పగానే తాను అక్కడే ఉండి అక్కడ రాత్రి కూడా కళానికల ఉదయం లేచి మరణ వ్రతం చేసి వెళ్దామని చెప్పగానే రాజు కోరిక మేరకు అందరూ కూడా అక్కడే ఉండి ఉదయాన్నే లేచి మరణ వ్రతం ఆచరించినారు. ఉదయాన్నే లేచి వ్రతాన్ని ఆచరించిన అప్పుడు తాను చేసిన అపచారాన్ని క్షమించమని వేడుకున్నటువంటి రాజుకు తాను వెనుకకు తిరిగేసినటువంటి ఒక బట్టలు అన్నాడు, పోయి రాజా ఉదయాన్నే లేచి ఏ పుణ్యాత్మను చూసావు కానీ నీ యొక్క నూరు కుమారులు మూర్ఛావిముక్తులై చక్కగా ఆడుకుంటున్నారు. అంతేకాకుండా మన మంత్రి వాళ్ళు సేనాపతి యొక్క చాకచక్యం చేత మన రాజ్యం మనకి విజయం వరించిందని చెప్పేసి విజయం వరించిందని శుభం చెప్పగానే రాజు సంతోషులై తన రాజ్యంలోకి అడుగు పెట్టగానే పెద్దగా చాటింపు వేయించాడు. ఏమిటంటే ప్రతి ఇంటింట సత్యవ్రతాన్ని ఆచరించి తమ యొక్క దారిద్రాన్ని సమస్త కష్టమును కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి చాటింపు వేయించి తాను కూడా ప్రతి మాసం వృద్ధం చేస్తూ ఉన్నతంగా చూపించి అంత్యకాలమున సత్యలోకమును పొందని చెప్పేసి నారాయణమూర్తి నారద మహోదయపడి సూత్రుల వారు శౌనకాది మహోదయ శ్రీమస్కందపురాన్ని నిర్మాకండి సత్సంగతాయాం పంచమోధ్యాయాం సమాప్త బలో సత్యనారాయణ భగవానికి జై. పసుపు కుంకుమ పూలు అక్షతలు వేయండి అందరూ కూడా. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధర తత్ర శ్రీవిజయముదే ధ్రువానే త్రిధ్రువాం శ్రేషాం జయ శ్రేషాం కుత శ్రేషాం పరామవ ఏషామింద్ర శ్యామం ఉదయోత్తు జనార్దనం ఆపదం హత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒక కొబ్బరికాయ కొట్టండి. గో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణాయ జగదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. స్టార్ట్ అయిందా? గిన్నె పెట్టండి ముగ్గు మీద. బియ్యం పెట్టు కింద కూర్చొని చెప్తాను మంచిగా కూర్చో. నాకు ఇచ్చినా కొద్దిగా నీకు ఇస్తా, వాడు చేతాడు పెట్టు.
బెల్లమంది కవర్ చేయి. బెల్లం చేయి. శ్రీరామభవానికి కంకణం కట్టండి, పసుపు కుంకుమ పెట్టండి, బొట్టు పెట్టండి. ఒక రెండు అట్టి పనులు పెట్టండి గిన్నెలో. తులసిరాముడు తులసిరామ వేయండి. ఒకవైపు తీయాలి పొట్టు. పొట్టు మొత్తం తీయకుండా ఒకవైపుకు తీసి పెట్టాలి. సిరా గిన్నెలోనే అన్ని పనులు పెట్టండి, పొట్టు కొంచెం తీసి. కొంచెం నూనె పోసుకోండి కదా మీరు, లేకుండా తెప్పిస్తే 1 కిలో. మరి పోయేది దాంట్లో ఏదో 2 బొట్టు పోస్తున్నారు, మొత్తం ఒత్తులు వేసుకున్నట్టు అంతే. మంచిగా పోయండి. మీరు అన్నం తినండి, వెలుగుతాయి కదా. దీపం వెలగాలని చేతులు పెట్టి ఇచ్చాడు, కానీ మీరు మొత్తం కొద్ది కొద్ది పోస్తారు. ఇక మీరు పోసారు, మళ్ళీ పోయాలా తడి పోతుంది రాడు అట్లా. అంతే 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 అన్ని పెట్టకపోతే కదా, అన్ని వేరే పెట్టుకుని అందరూ వస్తారు, అన్ని వేరే పెట్టుకున్నాం. సిరా గిన్నె మూత తీయండి, నీళ్లు చుట్టండి 2 సార్లు. చెంబులో పువ్వు ఉంది, ఆ పువ్వు చేతిలో పట్టుకొని గిన్నె చుట్టూ 2 సార్లు చుట్టండి. మళ్ళా పువ్వు చెంబులో చేసి చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ఓం భూర్భువస్సుః బోల్ సత్యనారాయణ భగవానికి. మళ్ళీ కళ్ళు తెరవండి, 3 సార్లు నీళ్లు ఉండండి. హస్త ప్రోక్షాలే ఆమేన్, పాద ప్రోక్షాలే ఆమేన్, ముఖ ప్రోక్షాలే ఆమేన్, ఉత్తరాభోషణం సమర్పయామి. తమలపాకులో కొంచెం శిరాప్రసాదం పెట్టండి. పీట మీద పెట్టండి. తమలపాకులో పీట మీద పెట్టండి. దేవుడికి పెట్టాక మిగిలింది మనకు పక్కకు పెట్టుకోండి. ఇక సిరా గిన్నె పక్కకు పెట్టుకోండి. ఆ సిరా గిన్నె పెట్టిన దగ్గర కొంచెం పూతో నీళ్ళు చిలకరించండి. దాని మీద మళ్ళీ హారతి ప్లేట్ పెట్టండి. హారతులు వెలిగించుకోండి. కర్పూరం వెలిగిందండి, ఒక దాంట్లో వేయించుకోవాలి. కర్పూరం లాస్ట్ ఎట్లా మీరు ఒక పాట పడుతుంది కదా, పడుతుంది ఆ మెల్లగా లేవండి. లేచి నిలబడిన తర్వాత హారతి పెట్టి తీసుకోండి. చేతులు కొంచెం కాళ్ళు రిలీఫ్ అవుతాయి, అప్పుడు హారతి పెట్టి తీసుకోండి.
श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा जय जय श्री कृष्ण श्री जय मंगल हारति गई गुनुमा श्री नारायण परमेश्वर जगदीश्वर लक्ष्मीपति वैकुंठ निलय श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा शंकुच सुंदर रूप शतकोटि भानु तेजा श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा श्री रुक्मिणी केशव मुकुंद द्वारकाधीश श्री कृष्ण मधुर मुरली गानमुतो गोकुल गोपाल श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा गोवर्धन जय श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा राधा गोपिकल हरि हरि स्मरिंचु हरि नाममो हरि हरि स्मरिंचु आत्मानंदमे पुण्यकरो श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल हारति गई गुनुमा మీరు వాడతారు సార్ ఒకటి మంగళాచార్య మదాచార్య పురోగమే సర్వేశ పూర్వే సుతాయా స్వభంగం వేద వేదాంత వేదాయ వేగ శ్యామలముదే పుంసామ రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం పూజ్యాయ రాఘవేంద్రాయ ఉత్తమచాయ రామేదాం కరుణాయ నమదాం గానలే వెంకటాచల భక్తారం బ్రహ్మాణే యాస్తగంజనం వెంకటేశం ఓదేవో నమో దుస్తే కళ్యాణంతో గాత్రాయ కామితాత్రదాయ శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళో హార్ట్ కింద పెట్టండి ఆ హార్ట్ బెడ్ ఒక్కసారి ఇక్కడ లేపెట్టి చూపించండి అందరికి बोल सत्यनारायण भगवान के बोल सत्यनारायण भगवान के దంపతులు చేతిలో పువ్వులు పట్టుకోండి రాజాది రాజాయ ఉదానే నమో వై శ్రవణాయ కుర్మే సమయం కామాన్ కామ కామాయ వయ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः परिवेश प्रेरे विश्वे देवां सभासुते ओम एकदंता विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै धीमहि विष्णुतन्नो लक्ष्मी प्रचोदयात् मंत्र पुष्पांजलि समर्पयामि చేతిలో ఉన్న పూలు దేవుడి పాదాల దగ్గర ఉంచండి ఊర్లో కినిపించాలి అవసరం లేదు చేతిలో కినిపించాలి ఊర్లో ఎవరో ఏమైందని కాదు కొంగు ఆడవాళ్ళ కొంగు దగ్గర పట్టుకోండి 5 ప్రదక్షిణాలు కొంచెం వెనుక చేయండి ज्ञानी गानी जब पापानी जन्मं कांचा दाने दाने विरक्षते प्रदक्षिणा पदे पदे पापो हम्मा मना पापात्मा मा संभावे स्वमेव शर्मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो जनार्दन इति आत्मरक्षं क्षेत्रं जागरणञ्च गीतां वाइद्य सर्वोपचारं समर्पयामि अक्षतलो మొదలుపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన చిత్తురంతు యాదేవ పరిపూర్ణం తదాస్తుమే అనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కులదేవతా సహిత సత్యనారాయణ దేవత శరణారవిందార్పణ వస్తు వదిలిపెట్టి
అక్షతం తీసుకొని తీర్థం చేసుకోండి. నేను వాడతాను ఒక ప్లేట్లో ప్రసాదం వేసుకోము. మీరు వాడుతారంటే భక్తులు మీరు రోజు వాడుతున్నాం. మీ గొంతు మీరు వినాలి కదా. మీరు తినాలి కదా మేము. ప్రసాదం తీసుకోండి. అక్షంతలు తీసుకొని తీర్థం సంస్కరణ నిర్ణయిస్తాను. ఇదే మా ప్రాప్తి రక్తో చలో ఇప్పుడు మీ అమ్మ నమ్మను. అనంతానంద దేవేశానంద ఫలదాయక దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. మల్కాపుర ప్రాంతస్య గిరిగహ్వారవాసినే స్వయం వ్యక్త స్వరూపాయ అనంతాయ నమో నమః. లక్ష్మీ నరసింహరూపాయ భక్తాభిష్ట ప్రదాయనే సర్వరూప ప్రదర్శాయ అనంతాయ నమో నమః. ఈ యొక్క లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిజామాబాద్కు సమీపంలో అంటే 13 కిలోమీటర్ల దూరంలో గుండారం దాటిన తర్వాత బాసర్ వెళ్ళే రోడ్లో మల్కాపురం అనే గ్రామంలో కొండపైన వెలిసి ఉంది. ఈ స్వామి గత 450 సంవత్సరాల కిందట గాంధారి వంశస్థులకు అర్చక వంశస్థులు అంటే మాకునూరు కోనమాచారికి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ లక్ష్మీ నరసింహ రూపంలో వెలుస్తూ అనంత పద్మనాభ స్వామిగా పిలువబడి సర్పరూపంలో సంచరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క స్వామివారు కూడా ఒక రూపాయి బిళ్ళ ఆకారంలో వారికి గుహ అవన్నీ కూడా స్వప్నంలో కనిపించినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినట్లయితే
నేను మీకు దారి కూడా చూపిస్తానని చెప్పేసి వారికి నిద్రలో చెప్పడం జరిగింది. వారందరూ కలిసి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని తలుచుకోగానే వాళ్ళ ముందర పాము రూపంలో ప్రత్యక్షమై ఆ సర్పం ముందు వీళ్ళు వెనకాల వస్తూ ఈ గుహలోకి లోపలికి వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి ఏదైతే నారసింహ రూపం ఉందో ఆ యొక్క రూపం వద్దకు వచ్చినాక ఆ సర్పము అదృశ్యమవుతుంది. అదొక మెరుపులాగా మెరిసి అదృశ్యమైనప్పుడు ఆ మెరుపులోనే వీరు కథలో కనిపించినటువంటి ఆ రూపాయి బిళ్ళ ఆకారంలో ఉన్నటువంటి నరసింహ రూపం అంటే శంకు చక్రాలు నామాల మీసాలతో ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని చూడడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నారంటే వీరు ఇది స్వప్నంలో చూసాం కాబట్టి ఇది నిజమో అబద్ధమో అని చెప్పేసి మళ్ళీ దివిటి ముట్టించి చూస్తారు కంటే అక్కడ వాళ్ళ కళ్ళలో ఏదైతే కనిపించిందో అదే రూపం ఇక్కడ నిజంగా కూడా కనిపించడం జరిగింది. ఆ రూపానికి నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము చేస్తుంది 6వ తరం అర్చకులము. గత ప్రతి సంవత్సరం ఆ యొక్క స్వయంగా వెలిసినటువంటి స్వామి నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నరసింహస్వామి కూడా దినదినము పెరుగుతూ ఇప్పుడు నడుము వరకే రావడం జరిగింది. స్వామి సర్పం కూడా ఇక్కడ గుడి అంతా ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా చూసినప్పటికీ కూడా ఎవరికి కనిపించినా ఎవరిని ఏమనకుండా ఆ యొక్క స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది. అనంత పద్మనాభ స్వామి కాబట్టి అనంతగిరిని, స్వామికి అలివేలు మంగ లక్ష్మి భార్యలు కాబట్టి మల్కాపూర్ లక్ష్మాపురని, గుళ్ళ మధ్యలో వెలిసాడే కాబట్టి గుండారమని, జల్లు పారుతుంది కాబట్టి జలాల్పూర్ అని, స్వామి ధర్మంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ధర్మానమని, ఈ విధంగా ఈ యొక్క దేవుడి యొక్క పేర్లే పెట్టుకొని ఊరిలో ప్రజలు జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంతకుముందు గుండారం, అనంతగిరి, మల్కాపూర్, లక్ష్మాపూర్, జలాల్పూర్, ధర్మారం ఇవన్నీ కలిపి ఈ యొక్క గుడి యొక్క స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. కాలక్రమేణా అది ఏమైందంటే ఊర్లు పంచుకోవడం వల్ల జనాలు కూడా పెరిగిపోయి ఆ ఊర్లో ఉండే ఆదాయం తగ్గడం వల్ల కొన్ని గ్రామాలు దూరంగా ఉండి ప్రస్తుతం మాత్రం అనంతగిరి, ధర్మారం ఒకటిగా, మల్కాపూర్, లక్ష్మాపూర్ ఒకటిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒక సంవత్సరం స్వామివారి ఉత్సవ విగ్రహాలు అనంతగిరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అనంతగిరి ధర్మారం వంతుగా ఆ యొక్క గ్రామ ప్రజలు స్వామివారికి అయ్యే ఖర్చంతా కూడా విలేజ్ కమిటీ ద్వారా పెట్టడం జరుగుతుంది. ఒక సంవత్సరం మల్కాపూర్, లక్ష్మాపూర్లోకి వెళ్తాడు కాబట్టి అక్కడ ఆ యొక్క ఊరు వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కానీ ఇతర ఖర్చులకు వారు ఆ యొక్క ఆర్థిక సమస్యల్ని చూస్తుంటారు. ఈ యొక్క అర్చకులు కూడా వంశపారంపర్యంగానే వస్తున్నాం కాబట్టి మేము ప్రస్తుతం 6వ తరం అర్చకులం కూడా ఒకరు మల్కాపూర్లో, ఒకరు అనంతగిరిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఈ స్వామికి సేవలు చేస్తూ దినదినము వారు అభివృద్ధి పొందడమే కాకుండా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ధర్మం 4 పాదాల మీద ఉంది అనడానికి నిదర్శనమే మా యొక్క అనంతగిరి, ధర్మారం, మల్కాపూర్, లక్ష్మాపూర్ ఈ గ్రామాలు. ఈ విధంగా కోరుకున్న వారికి కోరుకున్న విధంగా స్వామి ఎటువంటి వాయిదాలు లేకుండా అందరికీ కోరిక తీరుస్తూ ఆనందంగా వాళ్ళను పరిపాలిస్తూ తాను ఆనందంగా సేవలు చేయించుకోవడం జరుగుతుంది. లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. నమస్కారము. నిజామాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో పద్మనాభ టెంపుల్ రియల్గా చెప్పుకోదగిందని నేను భావిస్తున్నాను. ఈ గుడి చాలా పురాతనమైంది. చాలామంది ఈ గుడికి వచ్చి దేవుని దర్శనంతో పాటు సత్యనారాయణ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. భక్తులు కార్యక్రమం, లేడీస్ భక్తుల కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉంటారు. రియల్గా ఈ దేవుని దర్శనం చేసుకోవడం నేను ఈ కార్తీక మాసంలో చేసుకున్నందుకు నాకు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకోండి. మీకు కూడా ఈ గుడి యొక్క మహిమలు తెలుస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఈ అనంత పద్మనాభ స్వామి మందిరానికి రావడం జరిగింది. ఈ దేవుడు కోరిన కోరికలు అందరికీ తీరుస్తాడు. మహిమగల దేవుడు. చాలా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా దేవుని దర్శనం చేసుకోవడానికి ప్రతి శనివారము లేదంటే వీలుంటే సెలవు రోజు వస్తుంటాము. నిజామాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి మల్కాపూర్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి శనివారం రోజు
సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. దగ్గరలో ఉన్నటువంటి ఊరి వాళ్ళు, నిజామాబాద్ టౌన్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి శనివారం రోజు సత్యనారాయణ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి శనివారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పక్కన ఉన్నటువంటి కొండలు, చెరువులు, దీంతోపాటు ప్రకృతి సౌందర్యవంతమైనటువంటి గుడి ఇక్కడ చాలా పవిత్రంగా ప్రతి శనివారం రోజు పూజలతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ మల్కాపూర్ క్షేత్రంలో వెలిసిన లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి చాలా నిష్ఠతో భక్తితో కొలువు తీరిన దేవుడు. మొక్కుకున్న వారి అందరికీ కొంగు బంగారంలా ఇదేండు. 400-500 సంవత్సరాల కింద వెలిసిన దేవుడు. దీన్ని ఏమంటారు? దినదిన అభివృద్ధి చెందిన దేవుడు. ఆ దేవస్థానము చాలా అభివృద్ధి. నిత్య శనివారం నిత్యాన్నదానం నడుస్తుంటుంది. నిత్య కైకర్యాలు కూడా నడుస్తుంటాయి. స్వయంభూ